ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 6 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. వ్యాఖ్యాన అంశం పవిత్ర త్రిత్వమును గూర్చిన సత్యము 2వ భాగం. వ్యాఖ్యాన అంశం పవిత్ర త్రిత్వమును గూర్చిన సత్యము 2వ భాగం. వ్యాఖ్యానం: త్రిత్వముననేమో త్రిత్వం ఎట్లు పనిచేయునో తెలుసుకోవడానికి 3 భాగముల స్వభావము తనలో గల మానవుని పోల్చి చూడవచ్చును. మానవునిలో ఆత్మ, జీవము, శరీరము ఉన్నవని మనం ధ్యాన వచనంలో చూసాం. మానవుని ఈ 3 భాగాలు చివరి నుండి వెనుకకు చూచిన ఎడల ముందుగా శరీరము, దాని స్వభావము ఏదైనా శరీరానికి సోకగా తెలుసుకుంటుంది. దృష్టాంతం చల్లని గాలి, చన్నీటి స్నానం, సుఖం మొదలైనవి తెలుసుకునే స్వభావం. తరువాత జీవం, ఉద్వేగాల స్థాన స్వభావం మానవులతో సంబంధం గలదు. తన పట్ల తోటి మానవుల వైఖరిని తెలుసుకొని ఉద్రేకం లేక ఆందోళన చెందేది. ఆత్మ, దాని స్వభావం దేవుని తెలుసుకొనగలిగింది, దేవుణ్ణి ఆరాధించేది, అత్యున్నతమైనది, దేవునితో సంబంధం గలది. ఆత్మ మానవునికి మాత్రమే ఉన్నది, మరే జీవికి లేదు. మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చెబుతోంది. మానవునిలో 3 భాగాల స్వభావాలు ఉన్నప్పటికీ 3 విధాలైన కార్యకలాపాలు, స్వభావ శక్తులతో ఒకే మానవ వ్యక్తిత్వం ఉంది. అయినా మానవునిలోని స్వభావ త్రిత్వం పవిత్ర త్రిత్వానికి సంపూర్ణంగా చాలిన దృష్టాంతం కాదు. మానవునిలోని స్వభావ త్రిత్వం ఒక్క భావంలో మాత్రమే పవిత్ర త్రిత్వమునకు పోలికగా ఉంది. మనం ఇది అర్థం చేసుకోలేం. ఇంకొక మర్మమైన పవిత్ర త్రిత్వమంత అతీతమైన అర్థం కాని మర్మం కాదు. మనకు అర్థం కాలేదు, నిజమే. అందుకని మనం ఈ సత్యాన్ని కాదనకూడదు. విద్యుత్ దీపాలు ఎలా వెలుగుతాయో మనకు అర్థం కాదు, అందుకని విద్యుత్ దీపాలు వద్దు అని అనం కదా. ఎన్నో టన్నుల బరువు గల విమానాలు ఎగిరిపోతున్నాయి. భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి ఎలా ఎగురుతున్నాయో మనకు అర్థం కాదు. అయినా చూస్తున్నాం కనుక నమ్ముతున్నాం. కొందరు ఆ విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. పవిత్ర త్రిత్వాన్ని గూర్చిన సత్యం అర్థం కాలేదు గనుక నమ్మలేను, అంతే. అపారమైన గొప్ప సంగతి మన చిన్న తెలివికి ఎలా సాధ్యమవుతుంది? నిజంగా దేవుడు ఆది లేని దేవుడు. విశ్వాన్ని, లోకాన్ని, సకల జీవులను సృష్టించిన దేవుడు ఎల్లప్పుడూ ఉన్న దేవుడు. మన గ్రాహ్యానికి, మన జ్ఞానానికి అతీతమైన వాడు. ఆయన పనులు కూడా మనం సరిగా అర్థం చేసుకోలేం. త్రిత్వాన్ని గూర్చిన సత్యాన్ని దేవుడు తన వాక్యంలో బయలుపరచి ఉన్నాడు కనుక మనం నమ్ముతున్నాం. పవిత్ర త్రిత్వాన్ని గూర్చి లేఖనం ఏమి చెప్తున్నదో 3 భాగాల క్రింద పరిశీలన చేద్దాం. ఆ 3 భాగాలను రాబోవు ప్రభువు దినాలలో ధ్యానించుకుందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.